మానజస్య చరణో శరణం ప్రపద్యే మాతా పితా యోతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆకీర్తన కులపతేర్వకులా విరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామమోద్న భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీవత్పిసార కులశేఖరయోగవాహాన్ భక్తాంగిరేణ పరకాల యతీంద్రమిశ్రా శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాం యోగేంద్రం కురుకేశ చంద్రజలదిన్ గోవిందపురాదికో భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిక నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాకమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదేంద్ర పురాణభంగం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జట్టు సంతార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లు మాంగజి శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే విదిత్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశఠభోపవాన్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం తిరువచదినాడెన్నం தன் குருகோரென்னும் மறுவினியவன் பொருள் என்னும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பெழும் இனத்தாரை அல்லாதிருந்தேன் தனத்தாலும் ஏதும் புரிகிறேன் என் சண்போகன் பாதங்கள் யாம் உடைய பத்து கேந்த பெரும் கீர்த்திராமான் சமனிதன் வாயந்த மலர்பாதம் வழங்குகின்றேன் ஆயந்த பெரும் செய்ரா சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாம் திகழும் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம் வாழ்வளத்தை தத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையன் நிலையும் தக்க நிறையும் தழையாதி தொக்கு இளம் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருவை எழுவோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం నాడు అమ్మ కటాక్షంతో మనము ఈ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాన్ని యథాశక్తి పారాయణ చేసుకుంటూ ఆ వైభవాన్ని ఆస్వాదన చేసేటువంటి ప్రయత్నాన్ని మనము చేస్తున్నాము. ఇందులో భాగంగా నిన్న మనం ఒక శ్లోకాన్ని, ఒక పాసురాన్ని కూడా అనుకున్నాం. సేమం కురువయ్యో సెయ్య తిరుప్పాక్కడలో నామం పరాంకుశమో నారణమో దామం తుళవో వకుళమో
தோள் இரண்டோ நான்கும் உழவో పెరుమానకు ఎన్నం. చాలా అందమైనటువంటి పాసురం. ఎందుకు ఇది చెప్పుకుంటున్నాము అని అంటే, ఇప్పుడు ఆ రోజుల్లో సంఘ కవులు అని ఉండేవారు. సంఘ కవులు అంటే వాళ్ళు ఇది చాలా ప్రమాణానికి తగినట్లుగా ఉంది అని అంగీకరిస్తేనే అది కవిత్వంగా ఆవేళ జనం ఆదరించేవారు అని అన్నమాట. ఈ ఆళ్వార్లు పరంపరకి వెళ్ళిపోయిన తర్వాత మధుర కవులు ఆచార్యుల విశ్లేషానికి చాలా బాధపడి ఆయన అర్చా విగ్రహాన్ని తిరునగరిలో ప్రతిష్ఠింపచేసి ఉత్సవాలను చేసేటప్పుడు వేదం తమిళ్ చేయదమారన్ వందార్, వేదాన్ని తమిళం చేసిన నమ్మాళ్వార్లు వస్తున్నారు. ఇలాగా చక్కగా జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఉండేటువంటి సంగత్తారు అంటారు. అంటే సంఘ కవులు ఒక సంఘంగా ఏర్పడి మేమే కవులము అని చెప్పి అంగీకరింపబడినటువంటి వాళ్ళు అన్నమాట. ఏమండి, మీ ఆళ్వార్లు ఏమన్నా దైవమా? ఆయన చెప్పినది సంఘ ఫలకాన్ని, ఒక సంఘ ఫలకము అని ఉంటుంది, దాని మీద గ్రంథం పెడితే అది నిలబెడితేనే దాన్ని ఆదరించేవారు, లేకపోతే అది కవిత్వం కాదు అనేవారు అన్నమాట. కాబట్టి దాని మీద నిలబెట్టిన గ్రంథమేం కాదు కదా అని చెప్పి అడ్డు పెట్టేటండి. అడ్డు పెడితే అప్పుడు ఆళ్వార్లు ఒక్కసారి మధుర కవులు ఆళ్వార్లను ప్రార్థించి ఆ ఆళ్వార్ల ఆజ్ఞానుసారంగా కన్నను కదలిని అనేటువంటి పాసురాన్ని చిన్న ఒక తాళపత్రం మీద చక్కగా రచించి రాసి ఆ ఆకును సంఘ ఫలకంపై పెట్టేటప్పటికి మిగిలిన కవుల గ్రంథాలన్నీ కిందకు పడిపోయి ఈ తిరువాయిమడి పాసురం రచించినటువంటిది ఒక్కటే ఆ సంఘ ఫలకం మీద నిలబడి ఉందట. అంత గొప్ప అన్నమాట. అప్పుడు వాళ్ళందరికీ పశ్చాత్తాపం కలిగింది. అది నిన్న మనం అనుకున్నాం కదా, సేమం కురుగయ్యో అనే పాసురం ఎక్కడిది ఏమిటి అని. అప్పుడు అక్కడ ఉండేటువంటి సంఘ కవులు చెప్పినటువంటి పాసురంగా ఈ పాసురాన్ని చెప్తారనమాట. ఎందువల్లంటే నమ్మాళ్వార్లా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడా అనేటువంటి అర్థం. సేమం కురుగయ్యో సెయ్య తిరుప్పార్కడలో అంటే స్వామి నే నివాసము కురుకా పురియా లేకపోతే క్షీరాబ్దియా ఒకటి. రెండవది నామం పరాంకుశమో నారణమో, మీ పేరు పరాంకుశుల లేక శ్రీమన్నారాయణుడా అంటే సాక్షాత్ స్వామి యొక్క అవతారమే మీరు అని విశ్వాసం అన్నమాట. అలాగే దామం తుళవో వకుళమో, మీరు ధరించేటువంటిది అందమైనటువంటి మెడలోని మాల తులసి మాలయ లేక బొగడ పువ్వుల మాలయ వకుళాభరణల. అలాగే తోళ్ ఇరెండో నాలుగు ముళవో, చేతులు రెండా బాహువులు లేక నాలుగున్నవా అనే అర్థం వచ్చేలాంటిది ఈ పాసురాన్ని చెప్పి సంఘ కవులు తమకు ఆ చరిత్రలో ఇంకొక మంచి శ్లోకం కూడా చెప్పారండి మిగిలిన కవులందరూ కలిసి. అది చాలా అందమైన భావం, ఎంత బాగుంటుందో చూడండి. ఈ ఆడువదో గరుడక్కెదిరే ఇరవిక్కెదిరు మిన్మిని ఆడువదో నా ఆడువదో ఉరిమి పులిమున్ సరికేసరి మున్నడయ్యాడువదో பேயாடுவதோ வலுவூர்வசிமன் பெருமான் வகுளாபரணன் அருள் கோரும் கோவாதுரையாயிரு மாமரையின் ஒரு சற்பொருமோ ఉలగిక్కివియే. ఈ ఆడుదువో గరుడక్కెదిరే. ఎంత మాట్లాడుకున్నట్టు ఎంత బాగా రాశారో పాసురాన్ని. గరుడు ముందు ఈగ ఆడుతుందా? ఎక్కడ గరుత్మంతుడు, ఎక్కడ బలము, దాని ముందు ఈగ ఎక్కడా? అలాగే ఇరవిక్కెదిరుమిని ఆడుదువు, సూర్యుడు ముందు ఒక మినుగుడు పురుగు ఆడుతుందా? సూర్యకాంతి ఎక్కడా? ఈ మినుగుడు పురుగు యొక్క కాంతి ఎక్కడా? నా ఆడువదో ఉరిమి పులిమన్, గర్జించే పులి ముందు కుక్క ఆడగలదా? దానికి ఏం శక్తి ఉంటుంది? అలాగే నరికేసరి మున్నడయ్యాడువదో, సింహం ముందు ఒక నక్క ఆడగలదా? పేయాడదు ఓ వజ ఊర్వశిమన్, అందమైన ఊర్వశి ముందు
ఒక పిశాచి నాట్యం చేయగలదా? అలాగే పెరుమాన్ వకుళాభరణం అరుள் கூர்ந்தோவாதுரையாயிர மாமரையன் பொருசல் பருமோ ఉలగిర్కవియే. ఈ వకుళాభరణులైన నమ్మాళ్వార్లు కృపతో మనకి అనుగ్రహించినటువంటి 1000 ద్రావిడ పాసురాలలో ఒక్క పాసురంతోటైనా మిగిలిన ఎవరు చెప్పిన కవిత్వమైనా సాటి వస్తుందా? అన్ని కవిత్వాలు వీరి రచనలో ఒక్క పాసురానికి కూడా సరిపోవు అని చెప్పడం అన్నమాట. ఎంత చక్కటి, చాలా అందమైనటువంటి ఇలాగ కొన్ని పాసురాలు కంబనాటాళ్వాను శటగోపరందాది అనేటువంటి దాంట్లో మనకి అనుగ్రహించినవిగా కనపడుతూ ఉంటాయి. అలాంటి వకుళాభరణులు ఆ సేమం కురుగయ్యో దానికోసమని ఇది చెప్పడం జరిగింది. ఇది ఆనాటి సంగతులు నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని గురించి మనకి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాసురం. ఇంకా మనము నమ్మాళ్వారు గ్రహించినటువంటి తిరువాయిమలి దివ్య ప్రబంధం 7వ పదిలో 2వ దశకంలో 4వ పాసురంలోనికి ప్రవేశిస్తున్నాము. కంగులం పగులం అనేటువంటిది శ్రీరంగ నాయకుని యొక్క సన్నిధికి ఆళ్వారు నాయకుని తీసుకుని వెళ్ళి, మా అమ్మాయి ఇలా అయిపోయింది, ఏం చేసావు చెప్పు, ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది చెప్పు అని ఆయన మీద తల్లి తన ఆగ్రహాన్ని చూపించేటువంటిది అని ఒక అర్థము. ఎందుకయ్యా ఇలా అయిపోయిందని దీనంగా అడుగుతోంది అని ఒక అర్థము. ఏదైనా నిలదీసి అడగడం అనేటువంటిది ఆళ్వారు నాయక తల్లి తాయిమారవస్థలో చేసేటువంటి ఒక అద్భుత భావంగా దీన్ని చెప్తారు. ఇవాళ 4వ పాసురాన్ని చూద్దాం. 7, 2, 4. இட்டகால் செட்டனே செழநீர் திருவரங்கத்தாய் இவள் திறத்து ఎన్ సెందిత్తాయే. చాలా అందమైనటువంటి కృష్ణ పరంపరలను కురిపిస్తారు ఇందులో నమ్మాళ్వార్లు అని. నువ్వు లేకపోతే నేను బతకలేను అనేలా మా అమ్మాయిని చేసావు. ఏం చేసావు? ఏం మత్తు మందు పెట్టావు? ఏం మా పొడిని జల్లేవు మా అమ్మాయి మీద. ఇలాగ నువ్వంటేనే ప్రాణాలు ఇచ్చేసేలా తయారైంది మా అమ్మాయి అని చెప్పడం అన్నమాట. ప్రతిపదార్థం చూడండి. ఇట్టకయ్యళాయి. ఇది ఒక స్మృతి లేని యొక్క పరిస్థితిగా, చాలా బలహీనురాలైనటువంటి పరిస్థితిని చెప్పేటువంటి మాటగా చెప్తున్నారనమాట. అలా పడిపోయింది అనుకోండి, అప్పుడు సకులు వచ్చి ఆ చెయ్యి తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టి ఆ కాళ్ళు 2 కొంచెం దగ్గరగా పెట్టి, అమ్మా ఇలా కూర్చో, అమ్మా ఇలా కూర్చో అని కూర్చోబెడితే కూర్చుంటోంది, లేకపోతే పడిపోతుంది. అంత అర్థం అన్నమాట. ఇట్టకాల్ పెట్టబడిన కాలు. వాళ్ళు ఎలా కాలు మడిచి దగ్గరకు కూర్చోబెడితే అలాగే కూర్చుంది. ఇట్ట కయ్యళాయి. చేతులు 2 ఇలా జోడిస్తే అలా జోడించి ఎలా ఉండిపోయింది. ఇరుక్కుం. స్మృతి లేక ఉంది, ఏది చేస్తే అదే, ఏది ఎలా చెప్ప కూర్చోమంటే అలాగా అన్నమాట. ఎందు అది స్పృహ లేనప్పుడు ఓ నిమిషానికి స్పృహ వస్తుంది. మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి ఊలాయమయంగం, అయ్యో నేను ఎక్కడున్నాను ఏమిటి అని ఒక్కసారి మోహ పడిపోతోంది. ఎందుకు ఇలా అయిపోయాను, స్వామి ఇంకా రాలేదా, స్వామి ఇంకా రాలేదా అని మయంగం అంటే మోహ పడిపోతాడు. కై కూపం. చేతులు 2 కూడా జోడించి తండ్రి ఎక్కడున్నావు అని నమస్కారము చేస్తాను. ఆదల్ కట్టమే ఎన్నో. నా ఆశ చూడు ఎంత చెడ్డదో. నువ్వా నా దగ్గరికి రావడమా, నేనా నిన్ను చూడడమా, ఇది జరిగేదే. అమ్మో ఎంత దురాశ, ఇది తీరడం చాలా కష్టం కదా. కాదల్ కట్టమే ఎందు. ఆశ చాలా చెడ్డది కదా అంటోంది. మోర్చెక్కం. అలా అంటూ 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 మళ్ళీ స్పృహ తప్పి పడిపోతుంది. అంటే ఒకసారి తెలివి పోయి మోహంలోకి పడిపోయేటువంటి స్థితి, మరుపు తెరుపు అని అంటారే, అలాగైపోతుంది అనమాట.
కడల్వన్న సముద్రం లాంటి కాంతి కలిగిన వాడ కడియే కాన్. అమ్మో, ఎంత క్రూరాత్ముడవయ్యా నువ్వు, నన్ను ఇంత బాధ పెట్టేస్తున్నావు. ఎన్నం వట్టం వాయినేమి వలం కయ్యా ఎన్నం. చుట్టూ ముఖము కలిగినటువంటి అందమైన చక్రాన్ని ధరించిన వాడా అనే దక్షిణ వలం కయ్య, దక్షిణ హస్తంలో చక్రం ధరించిన వాడా ఎన్నం. మయంగుం మోయించును, ఇందాక మూర్చిక్కుం అన్నారు, ఇప్పుడు మయంగుం. సిట్టన్ అంటే శిష్టుడు, అన్నీ తెలిసినటువంటి వాడా. సెల్లునీరు తిరువరంగత్తాయ్, సమృద్ధమైన కావేరీ జలాలు నిండుగా ప్రవహించేటువంటి శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్లే ఇవాళ తిరత్తు ఎంసిందిత్తాయి. ఈవిడ్నేం చేద్దాం అనుకుంటున్నావు? చివరికి ఇది ప్రశ్న. నువ్వు బానే ఉన్నావు శ్రీరంగంలో హాయిగా, నువ్వు నీ కోవిల, నీ చుట్టూ నది తోటలు, అంతా అద్భుతంగా ఉన్నావు. మా అమ్మాయి చూస్తే ఇలా ఉంది, ఒకసారి తెరుపులోకి వస్తుంది, ఒకసారి మరుపులోకి పోతుంది, ఒకసారి దండం పెడుతోంది, ఒకసారి కాళ్ళు చేతులు కిందకి పడిపోతున్నాయి, ఒకసారి ఎలా పెడితే అలాగే ఉంటుంది. ఏంటయ్యా, ఏం చేద్దాం అనుకుంటున్నావు మా అమ్మాయిని అని అంటున్నారు. తాయిమార్లు అనేటువంటి భావాన్ని చేస్తున్నారు. నాలాం పాటు உம்மை ஒழிய ஜீவிக்க மாட்டாத இவள் திறத்து செய்தருள நினைத்திருக்கிறதென்கிறாள். ఉన్మై ఒழிయ జీవిక్క మాటాళ్, నీవు లేకపోతే జీవించలేదు. ఇవళ్ తిరత్ అనే ఈవిడ విషయంలో చేద అరుళ్ నినైతిరిక్కిరదు, ఏమి చేసి ఈవిడ్ని అనుగ్రహించాలని ఎంగిరార్ అని అడుగుతున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా అనుగ్రహించాలనుకుంటున్నావు? అయిపోయింది, కాలం అంతా చేతులు దాటిపోయిన పరిస్థితిలోకి వచ్చేసింది మా అమ్మాయి. ఏమండి, ఏమైంది మీ అమ్మాయికి? ఇట్టకాలిట్టకైగళా ఎరుక్కం இவளுக்கு நேருடம்பு கொடுக்க வேண்டா, இவள் அவயவங்கள் அவள் అధీనமாக పన్నామయ్యం. భలే రాస్తారు ఇది. నువ్వు నీ దివ్యమంగళ విగ్రహాన్ని మొత్తాన్ని అమ్మాయికి చూపించకపోయినా పర్వాలేదు, కనీసం ఆవిడ కాళ్ళు చేతులు ఆవిడ స్వాధీనంలో ఉండేలా చెప్పు. ఇప్పుడు అది కూడా పోయింది. ఎక్కడ పడేస్తే కాలు అక్కడే ఉంటుంది, ఎక్కడ పడేస్తే చెయ్యి అక్కడే ఉంటుంది, ఆ పరిస్థితిగా ఉంటుంది. నాయన, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టు, నీ దర్శనం ఇవ్వకపోయినా పర్వాలేదు గాని ఆవిడ కాళ్ళు చేతులు ఆవిడ కదుపుకునేలాగా, ఆవిడ అధీనంలో ఉండేలాగా చేయడానికి ప్రయత్నము చెయ్యి అని. అంటే ఏంటి? సఖీబి న్యస్త ప్రకీర్ణ పరతంత్రి విపాండురాంగి ఎన్నో తోరిమార్ పొగట్ట విడక్తే కిడక్కున్నై. చిలికెత్తులు కాళ్ళు చేతులు ఒకలా పెట్టేసి ఉంచారనుకోండి, వారు ఎలా ఉంచితే అలాగే ఉండదు. దండం పెట్టారనుకోండి ఇలాగే ఉండిపోతుంది, ఇలా పెట్టారనుకోండి ఇలాగే ఉండిపోతుంది. ఇలా ఉండిపోయి అది ఎలా ఉందో తెలుసా? ఆవిడ అవయవాలు ఆవిడ స్వాధీనంలో లేకుండా పోయి, స్వాధీనం ఎల్లామయ్యాలే తోలిమారిట్టు వైత కాలు ఇరెక్కం. వాళ్ళు కాలు పెట్టినట్టు, వాళ్ళు చేపెట్టినట్లు, స్పృహ లేనట్లు అలాగే ఉంది. ఎందులాయి మయంగం అవియం విళక్కు కిళరం తెరియుమా పోలే. అది అవియం విళక్కు దీపం చూడండి. మామూలుగా నూనె దీపాలు చూస్తూ ఉంటాం, ఆరిపోయే ముందు అదేమంటుందంటే ఒక్కసారి భగ్గం అనేసి అప్పుడు ఆరిపోతుంది. మనకి దీన్ని నిత్య జీవితంలో పోలుస్తారని. ఇంకా అయిపోయాడు అనుకున్న చోట వాడికి తెలివి వస్తుంది. దానికి మన వాళ్ళు పేరు కూడా పెట్టారు, చావు తెలివి అని. ఆఖరి నిమిషంలో ఒక్కసారి కళ్ళు విప్పి అలా అలా చూడడం, అనుకున్న వాళ్ళని కోరుకోవడం, ఇలాగా పిలవడమో చూడడమో మాట్లాడడమో, ఏదో ఒక్క క్షణకాలం తెలివి వస్తుంది అని అంటారే. దీన్ని చూడండి ఎలాంటి మారన్న. అవియం విళక్కు కిళరం తెరియుమా పోలే. ఆరిపోయే ముందు దీపం భగ్గుమని వెలిగినట్లుగా అడియత్త విజచ్చియం అడియత్త ఉలావయం
ఆరాయనెన్றது అంటే తెలివి తప్పి తెలివి వచ్చి మళ్ళీ తెలివి తప్పి అలాగా ఇంకా అయిపోతుంది ఈవిడ పరిస్థితి అన్నంత బయట పడిపోతుంది, మనని భయపెట్టేస్తోంది. అది కిళంబిన సమనంతరత్తిలే నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. సమనంతరత్తిలే అవియమా పోలే మయంగా నిన్నాళ్ళు అని అంటే ఆవిడ అవయవాలు ఆవిడ స్వాధీనంలో లేకపోవడం వల్ల తెలివి లేకపోయినా తెలుగు నమస్కరిస్తోంది అని ఆవిడ తెలియట్లా, అలవాటు అయిపోయింది కాబట్టి ఆ చేతులు అలా వెళ్ళిపోతున్నాయి. కొన్నిసార్లు చూడండి, మనం తెలిసి చెయ్యం, ఏదో ఒకటి చూడగానే ఓ దాసోహంగా చేతులు వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఆ అలవాటు మీద అలా వెళ్ళిపోతున్నాయే తప్ప ఆవిడ స్పృహలో ఉండి మాత్రము కాదు. కై కోపం ఉణరత్తియల్ తొజుమవలళ్ళల్ ఏదో చాలా తెలుసుకొని నేను ఇప్పుడు పెట్టాలి అని పెట్టిన దాసోహం కాదది. మయంగినాల్ తొజాదిరుక్క వల్లళల్లల్ అంటే ఉపాయమని తాను నమస్కరించదు, నమస్కరించకుండా ఉండలేదు. సాధన బుద్ధ్యా తుజమదిల్లే ఇది సాధనం, ఇది ఉపాయం, మనం పెరుమాళ్ళకి దాసోహం పెట్టాలి ఇలా తెలిసి పెట్టట్లా. ఇది సాధనం అనే భావంతో ఆవిడ పెట్టట్లేదు. మరి ఆత్తామయ్యాలే వరుమధుదవిరమాట్టాళ్ళు ఉపాయ బుద్ధి ఉన్నా లేకపోయినా బాధతోటి అలాగా అయ్యో 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 అనుకుంటూ నమస్కారాలు యాదృచ్ఛికంగా అయిపోతున్నాయి, పెట్టాలని పెట్టట్లేదు. వాటి అంతటవే చేతులు అలా దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, నమస్కారాలు పెట్టేస్తోంది అని అన్నమాట. కట్టమే కాదలన్నము చిక్కం అదే கட்டமே காதலென்னு சாதன புத்தியா தொழுதாளாகில் கட்டமே காதில் என்ன கூடாதிரே విశ్లేషத்தில் ననవిక్కుడదాగయ్యాలే ప్రేమం తన్నిదింగిరాళ్ళు. అది ఆశ చాలా చెడ్డది. కట్టమే కాదల్, కాదల్ అంటే ఆశ అనే అర్థం ఉంది, ప్రేమ అని కూడా అర్థం ఉంది. కాదలిక్కు నేరమిల్లయని విన్నారు కదండి, సమయం లేదు ప్రేమించడానికి అని అర్థం ఉంది, ఆశకి అంతు లేదు అనేటువంటి ప్రేమ చేత నమస్కరించకుండా ఉండలేక నమస్కరిస్తాను. கடல் வண்ணா கடியை காணென்னும் கடல் சகல பதார்த்தங்களையும் தன்னுள்ளே అడక్కి ఒన్నై ఒన్ను నలియాదపడి నొక్కుమాయిత్తు. ఎంత చక్కగా రాశారు. సముద్రవర్ణుడా అని పిలుస్తోంది. ఎందువల్ల? సముద్రానికి ఓ అద్భుత లక్షణం ఉంది. ఏమిటా లక్షణం? తనలో ఒక ప్రపంచం, మనకి బయట ఎంత ప్రపంచం ఉందో సముద్రంలో దానికి 3 రెట్ల ప్రపంచం ఉంది కండి. అంత ప్రపంచం ఉన్నా కూడా ఒకదానితో ఒకటి ఒరుసుకుపోయి బాధపడిపోయేలా ఉండదు. చక్కగా వేటి ప్లేస్ లో అవి అలా అమరి ఉంటాయి. దీనికి మొదట్లో మనకు ఒక ఉదాహరణ ఇచ్చారు. దానిమ్మ పండులోని గింజలలాగా అని ఒక ఉదాహరణ ఇచ్చారు. అద్భుతమైన పోలిక. ఎందువల్ల? ఏ గింజకి ఆ గింజే, మళ్ళీ దాని చుట్టూ ఆ పొర ఉంటుంది. అంటే ఒకదానితో ఒకటి ఇబ్బంది ఉండదు. అన్ని చాలా కన్వీనియంట్ గా అమరి ఉన్నట్లుగా సముద్రంలో ఉన్న లోకాలన్నిటినీ కూడా సముద్రం ఒకదానితో ఒకటి వరసిపోకుండా ఉండేలాగా చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సముద్ర వర్ణుడు అని చెప్పడానికి. కడల్ వన్న కడిగే కడల్ సముద్రం సకల పదార్థంగళయ్యం అన్ని పదార్థాలని తన్నుళ్లే అడక్కి తనలో పెట్టుకుని ఒన్నై ఒన్ను నలియాదపడి ఒకదానితో ఒకటి కొట్టుకుపోయి బాధపడకుండా నోక్కుమా ఎత్తు అప్పడియే అంత కన్వీనియంట్ గా ఉన్నట్లే సర్వరక్షక నాన్న నీ నిర్ఘృణ నాయన్నం అండ్రిక్కే నువ్వు కూడా అలాగే చక్కగా సర్వరక్షకుడివే. కానీ ఇప్పుడు చూస్తే నిర్ఘృణుడు దయారహితుడివిగా నువ్వు నాకు కనిపిస్తున్నావు. పిరందార్ కొత్తరిక్క వండాగా వడివైపడైతేనే గాతుకనాగా నిన్రా ఎన్నం. ఏంటంటే ఎడబాసిన వాళ్ళు, నీకు దూరమైనటువంటి వాళ్ళు నిన్ను వదలని నిలవని లేకుండా
సముద్ర వర్ణమే కలిగి ఉంది తప్ప సముద్రానికి ఉన్న ఆ దయాగుణం నీలో కనపడ్డావు. అందుకని ఆ పేరు పెట్టి పిలిచిందిట. ఎందుకయ్యా ఊరికే పేర్లు పెట్టుకున్నావు? అన్ని పేర్లు అందరికీ సరిపోదు. విశాలాక్షి అని పేరు పెట్టి చింతాకుల్లా కళ్ళుంటే పాపం పేరేనమ్మా అది అంటారు. అలాగ సగుణ అంటే గుణవంతురాలు, సుగుణ అని పేరుందనుకోండి, అన్ని దుర్గుణాలు ఉంటే పాపం పేరేనమ్మా అంటారు. చరితార్థకమైనటువంటి నామాలు ఉండడం కష్టం. నువ్వు పెద్ద మణివన్న అని పేరు పెట్టేసుకున్నావు, సముద్రవర్ణ అని పేరు పెట్టేసుకున్నావు. సముద్రం ఎంత కన్వీనియంట్ గా అన్నిటికీ రక్షణ ఇస్తుంది అయ్యా, మరి నువ్వేమిస్తున్నావు? ఎందుకు ఊరికే ఆ పేరు పెట్టుకున్నావు? నా దూరంగా ఉన్న వాళ్ళని కూడా హాయిగా ఉంచేటువంటి ఇది లేక గాదు కనాగాని నాయన్నం నువ్వే చంపేస్తున్నావేమో అనిపిస్తోంది. ఏంటంటే నీ వల్ల భక్తులు అంత ఇబ్బంది పడుతున్నారు అని అర్థం. వట్టవాయినేమి శంకు చక్కరంగళి అన్నం సెల్లం నిలయం పోచ్చు. మామూలుగా ఎప్పుడు కూడా శంగు చక్కరంగల్ ఇవి రెండు ధరించిన వాడా రావయ్యా అని చెప్తూ ఉండేదిటండి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ విశ్లేష దుఃఖంతో నీరసించిపోయి శంకు చక్రం అన్నాం అనుకుంది. రెండు అనే ఓపిక లేదు. చక్రం లేకపోతే శంగు శంఖం అంతే. ఆ మాట అనేటప్పుడు రెండో మాట అనడానికి ఓపిక లేకుండా పోతోంది అని. వట్టవాయినేమి செங்கு செக்கரங்களின் சொல்லும் நிலையைப்போச்சு இப்போது கண்ணுக்கு விஷயம் அன்றைக்கே இருக்க சேதேயம் அதனுடைய సన్నివేశం ధీస్తమా ఇరిక్కరపడి. ధీస్తం చాలా అందమైనటువంటి మాటలండి. బుద్ధిస్తము అంటారు. స్థ అంటే సంస్కృత భాష చాలా గొప్ప భాష. ఒక్కొక్క అక్షరానికే మంచి అర్థం ఉంటుందండి. స్థ అంటే ఉన్నవారు అని అర్థం, ఉన్నది అని అర్థం. లోకస్థులు లోకములో ఉన్నవారు. అబ్బే బాగా భయస్థుడండి, భయంలో ఉన్నటువంటి వాడు, ఉన్నా అని అర్థం వస్తుంది అనమాట. అలాగా ఇక్కడ ధీస్తమా ఎరెక్కరపడి బుద్ధిస్తమై. నువ్వు ఇంత తెలివైన వాడివి అనుకుంటున్నావు. నువ్వు ఎలా చేస్తున్నావో తెలుసా? పిడిత విడం ఎంగుం వాయాయ్ కిడరు ఇరుపదు పట్టిన చోటల్లా నోరేలాగా విరోధి పోక్క పరికరమెంద్రికే ఇరుక్కిరా ఎండ్రే. ఇది ఏంటంటే ఈ శంఖ, ఈ చక్రానికి వాయి ఎక్కడుందండి? వట్టనేమి వలై వాయి అంటారు. ఎటు తిప్పితే అటే నోరు దానికి. అంటే అన్ని వైపులా పదునుగానే చక్కగా ఉండేటువంటి ఆ చక్రాన్ని ధరించినటువంటి వాడా అని ఒక పిలుపు పిలవడం అన్నమాట. అంటే ఒకప్పుడు దర్శించినటువంటి రూపము బుద్ధిలో స్థిరపడిపోయింది ఈవిడికి. అది నుడయ్య సన్నివేశం ధీస్తమా ఎరిక్కరపడి బుద్ధిస్తం అయిపోయింది. అంటే ఒకసారి చూసింది అలా మనసులో అతుక్కుపోయింది అన్నమాట. అందువల్ల ఒకదాన్ని చూసినా రెండింటిని పిలవడం అనేటువంటిది అలవాటుగా వచ్చేస్తోంది. వందిడాయ్ சொல்லும் பிரபாயாய் வந்திடா என்னே மயங்கும் விரோதி போக்க பரிகரம் என்றே இருக்கிறா என்றே வந்திடா என்றென்றே மயங்கும் ஒரு கால் வந்திடா என்னால் இருக்கிற வள்ளலே விடாய்த்து வந்தாகும் சமைக்குந்தாயும் தண்ணீரும் எத்தனையிரே அப்படியே வந்திடாய் வந்திடா என்னொரு வார்த்தையே சொல்லும். அது చక్కగా ఓ శిష్టుడా నువ్వు చేసిన పని చాలా బాగుందయ్యా. వందిడాయ్ ఎండ్రే అని అని అన్నదానికి వ్యాఖ్యానం చూడండి. రా అని ఒకసారి చెప్పు ఊరుకోవచ్చు. అలా వందిడా ఎండ్రి అని ఎందుకంటే అన్నిసార్లు అన్నాను అంటేట ఒక్కసారి చెప్పి ఊరుకునేలా లేదుటండి ఆళ్వార్ నాయక యొక్క స్థితి. మరి ఎలా ఉంది? అరే తన్నీరు విడా ఎత్తవన్ దాహం సమెక్కువందయం తన్నీరు ఎన్నమిడతనయ్యిరే. దాహం వేసిన వాడు అమ్మ మంచినీళ్ళు అని మాట్లాడు. మంచినీళ్ళు దాహం అని వేప్స్ అంటే 2-3 సార్లు అన్నట్లే
ఇక్కడ కూడా రా 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 అని నేను గృహనందుకే తిరిందార్కు కాదు వందిడా ఎన్నెన్నై మయంగం ஒரு கால் வந்திடா என்னாலாய் இருக்க வல்லவிடை விடாயத்தவன் தாகம் சமைப்பனந்தனையும் தண்ணீர் தண்ணீர் ఎన్నం ఎక్కనయ్యరే దాహం దాహం మంచి నీళ్ళని అడిగినట్లుగా అప్పటియే వందిడాల్ వందిడా ఎన్నరో అత్తయ్యే సొల్లం. అందుకే ఆ మాటనే 10 సార్లు అంటోంది. మత్తొన్నరియాళ్ ఇంకా ఏమీ మాటలు రావట్లేదు. ఆ దాహం అండం తప్ప అనేక పర్యాయాలు ఆ మాటనే అండం తప్ప రెండవ మాట నోట్లో రావడం లేదు. మయంగం వాసనయ్యే ఉపాధ్యాయ రాగ చొల్లుం అత్తనై అంటే అక్కడ ఆ మయంగం అలాగా మీదకు వచ్చేసి మూర్ఛ అనేటువంటిది మూర్ఛలోకి తీసుకువెళ్ళిపోతోంది. మధ్యలో మెళుకు వస్తోంది. రా 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 అంటాం. మళ్ళీ అలా మూర్ఛదు. అలా జరుగుతున్నట్లుగా వ్యాఖ్యానం ఎలా రాశారో చూడండి. మామూలుగా నిద్రలో మగతలో మాట్లాడేవాళ్ళు చూడండి, జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి ప్రలాపాలను చేస్తుంటారు. ఏదో మాట అంటుంటారు, మళ్ళీ అలా నిద్రవుతుంది, మళ్ళీ ఏదో మాట అంటుంటారు. అలాగట ఆళ్వారి నాయకి పెరుమాళి ఎందున్న ప్రేమతోటి వందిడాయ్ 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 అని పడిపోతుంటారు. మళ్ళీ వందిడాయ్ మళ్ళీ ఒకసారి మెలకువ తెచ్చుకొని ఎండ్రెండ్రే వెంగళధ్వని పోలే సల్లుకొచ్చల్లో ఎదురపడి కంచులా మోగుతూ ఉంటాడు. మళ్ళీ మెళుకొచ్చేవాడికి రా 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 అని గంట మోగినట్లుగా ఓహో పిలుస్తోంది, అంటూనే ఉంది అనేటువంటి సిట్టన్ తిరుమాలెండ్రపడి శిష్టన్ అనే దానికి తమిళ పదం సిట్టన్ అన్నమాట. అంటే శిష్టుడు అంటే ఏమిటండి? చక్కటి ఆచరణ కలిగినటువంటి పెద్ద మనిషి అని అర్థం. విరాట్ విషయత్తులే వ్యామోహత్తై ఉడయ్యవన్ ఎన్నుదల్ సిట్టన్ శ్రీకి సి అంటే సి ఇట్టన్ సిట్టన్ అని తమిళ గ్రామర్ ను కూడా ఇక్కడ సూచించారండి, చెప్పలేదు డైరెక్ట్ గా. లక్ష్మికి ఇష్టుడు, అందుకని సిట్టన్ అన్నట్టు. సిరి అనేది సి అయిందిట, ఇట్టన్ ఆవిడికి ఇష్టుట, సిట్టన్ అంటే లక్ష్మీదేవికి ఇష్టుడుట. చాలా అందమైన అర్థాన్ని చెప్పారు. లక్ష్మీ విషయంలో తాను వ్యామోహం కలిగిన వాడు, తన మీద లక్ష్మీదేవికి వ్యామోహం కలిగించేటువంటి వాడు. వ్యామోహత్తయుడయ్యవన్నెన్నుదల్ பிராட்டியை நெக்ஸ்ட் பேஜ் தன் பக்கலிலே பித்தா கிழத்துக்கும் பண்ணும் அவன் ఎన్నుదల్ అమ్మకి తన మీద ప్రేమని కలిగించే వ్యామోహాన్ని కలిగించేలాంటి స్వామి అని. உம்முடைய படிசால வழிகதாயிருந்தது, உம்மை போலே சில சிஸ்டர்களும் ஆய்ந்திருந்தது, அவளைகள் குடிகைக்கு అడగిదాగవా ఆంధ్ర సంశయ ప్రధానరాయిరందేరు. తిట్లు కూడా చాలా అందంగా తిట్టచ్చండి. ఎలా తిట్టచ్చు అంటే, నాయన నీలాంటి శిష్టులు 10 మంది ఉంటే స్త్రీ జాతి మట్టికచ్చిపోతుందిలే నాయన. ఇది తిట్టడమా పొగడమా? నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు, స్త్రీ జాతి నశించిపోతుంది. అంటే ఏమిటి? బాధ పెట్టే వాళ్ళు ఉంటే స్త్రీలు ఎంత అని అడగదు అనమాట. బాగా రాశారు ఇక్కడ. సిస్టర్கள் அமைந்திருந்திரே அவளைகள் குடி கெடுக்கைக்கு, அவளைகள் குடி స్త్రీ జాతి కెడువైకు అడగిదాగ అనుసస్య ప్రధానరాయిరందేరు. అంటే ఆనుసంశము, నీకు అసలు దయలేదయ్యా, నువ్వు ఎలా ఉంటాయంటే இருந்ததியம்முடையபடி. ఇక్కడ ఒక మాట అన్నారు చూడండి. బ్రహ్మహత్యైகளை பண்ணி பூண்டூலை வெளுக்க விட்டு கையிலே பவித்திரத்தையும் இட்டோத்து செல்லி తిరువారై పోలే இருந்ததிయమ్ముడయ్యపడి. భలే ఉందండి. ఒక యజ్ఞోపవీతం, చేతికి ఒక పవిత్రం ఉంగరం, అది దర్భలతో చేసినటువంటి ఉంగరం. బ్రహ్మాండమైనటువంటి శిష్టుడి వేషం వేసుకున్నావు. సిట్టన్ అంటే అది అర్థం, రెండో అర్థం. బ్రహ్మాండంగా డాబు మాత్రం చాలా బాగా ఉందిలే. ఏదో పెద్ద బ్రాహ్మణోత్తముడులాగా యజ్ఞోపవీతము
చేతికేమో ఉంగరము, దర్భ ఉంగరము, ఇవన్నీ కూడా పెట్టుకుని చూడడానికి అద్భుతంగా ఉన్నాడు. కానీ ఎలాంటి వాడువో తెలుసా? యజ్ఞోపవీతం పవిత్రం ధరించే డాంబికంతో చలివేంద్రంలో హంతకుడు కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. ఈ మాట చాలా బాగుంది చూడండి. பவித்திரத்தையும் விட்டொத்து சொல்லி திருவாரை போல இருந்ததையும் உடைப்படி செழுநீர் తిరువరంగత్తయ్యాయ్ శ్రమహరమాన నీరయ్యుడయ్య కోయిల్. నీ కోవిలు చూస్తే శ్రమని పోగొట్టేటువంటి శ్రీరంగధామం. తన్నీర్ పందలిలే చలివేంద్రంలో ఘాతుగరు ఒదంగినవో పాదయాగదే నీరెల్లి ఊరిల్ సాయందదు. ఎంత బాగా తిట్టారండి ఆళ్వార్లు, ముద్దొచ్చేలా తిట్టారు. తిట్టు కూడా. చలివేంద్రాలు ఎందుకు పెడతారండి? ప్రాణాలు పోయేలా ఉన్న వాళ్ళకి ఈ జలాలు పోసి ప్రాణాలు పోస్తారు. నీరు పోయడం కాదు, ప్రాణాలు పోస్తారు. కానీ నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చలివేంద్రంలో ప్రాణాలు తీసేవాడు కూర్చున్నట్టుంది. నువ్వు ప్రాణాలు పోయట్లా, నీ అందాలవి చూపించేసి ఇవిడు ప్రాణాలు తీసేస్తున్నావు అన్నమాట. అంటే లోపలేమో అన్ని హత్యలు అవన్నీ చేసేస్తారు. కన్నీర్ పందలిలే ఘాతుకలు ఒరింగిన ఓపాధియాగాదే ఈ ఊరు సాయందరు. ఇవள் திறத்தன் சிந்தித்தாயே சர்வஜனுக்கு இவளுக்கு கோடிகர திசைக்கு பரிహారం సింధిక్క వేణం నిర్నిరిక్కిరాళ్. సర్వజ్ఞుడు కూడా ఈ స్థితిలో ఈవిడ్ని ఎలా రక్షించాలా అని చాలా పట్టుకునేలా ఉంది ఈవిడ పరిస్థితి. అంత చివరికి వచ్చేసిందనమాట. అంత ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితిలో డాక్టర్స్ కూడా చూడండి, కేసు చూడగానే ఇప్పుడు ఏం చేసి రక్షించాలి, ఏం చేసి రక్షించాలని తల్లడిల్లేలాగా ఉంది అన్నమాట. తిరుత్తాయార్ இருக்கிறபடி அவன் நினைவே காரியமாய் தலை கட்டுவது என்று அவனை காலை கட்டி கேட்கிறாள். స్వామి తలంపే నువ్వు అనుకుంటే చాలు, తలపు అంటే ఆలోచన, నీ ఆలోచన చాలు ఈవిని రక్షిస్తుందని ఆవిడికి తెలుసు. కాబట్టి ఏం ఆలోచించవు, ఏం ఆలోచింపవు. శ్రేయోధ్యాయతి కేశవ. చాలా అందమైనటువంటి వాక్యం అన్నమాట అది. ఏంటంటే ఆలోచన ఎలాంటిది? శ్రేయస్సు కలగాలనే సంకల్పిస్తాడు కేశవుడు. భగవంతుడు చల్లగా చూడాలనే అనుకుంటాడు. అనుకూలుర విషయంలో అలాంటి ఆలోచన ఉంటుంది. ప్రతికూలుర విషయంలో వీళ్ళని ఎలా చంపాలా అని చూస్తూ ఉంటాడు. తెలిసిందిలే, మాకు చాలా బాగా తెలిసింది నీ పరిస్థితి. ఏవో ఆలోచనతో సరిపడతాడు, పూర్తి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అనుకూల విషయத்தில் சிந்திப்பானும் அவனரே. తనకు అనుకూల విషయంలో చింతించేవాడు ఆయనే కదా. ఎంగనే మనోరథమాయే పోమిత్తనయ్యో. ఊరికే ఆలోచించి ఊరుకుంటాడా? ఒక నిర్ణయాన్ని తీసుకొని రక్షిస్తాడా? అందమైన ప్రశ్న. అయ్యో పాపం అనుకుని వెళ్ళిపోతావా? రక్షించే పని చేసి చూపిస్తావా? నిర్ణయాంతమాగక్కడ వదన్రో. ఒక నిర్ణయం తీసుకుని ఈవిడ్ని బ్రతికిస్తావా లేదా? ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఊరికే ఓహో ఇలా ఉన్నావా అనుకుని పక్క నుంచి వెళ్ళిపోవడం కాదు. మనందరం అదే చేస్తుంటాం. రోడ్డు మీద ఎన్నో చూస్తుంటాం. అయ్యో పాపం పడిపోయాడు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతమంది పడిపోయిన వాడిని లేవదీయాలనే ప్రయత్నం దాకా పెడతారు. అలా నువ్వు ఊరికే నా గురించి ఓ మాట అనేసి వెళ్ళిపోతావా, లేకపోతే నన్ను బాగు చెయ్యాలి అని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తున్నారు ఈ 4వ పాసురంలో. ఇట్టకైగడా ఇరుక్కుం యజందులా మయంగుం కైగూపం. ఇవన్నీ చిన్న చిన్న పనులు, చిన్న చిన్న క్రియావాచక పదాలు, అద్భుతమైనటువంటి పాసురాలు. కట్టమే కాదల్ ఎన్ను మోర్చిక్కుం కడల్వన్నా కడియేయికాన్. ఎంత క్రూరాత్ముడవయ్యా! కడియేయికాన్ ఎన్నం వట్టవాయినేమి వలంకయ్యా ఎన్నం. నీకేమయ్యా చేతిలో వట్టవాయి, అన్ని వైపులా ముఖమే, దానికి చక్రంకి అన్ని ముఖాలే కదండి. మంచి ఆయుధం సెలెక్ట్ చేసుకున్నావులే. వందెడా ఎన్నండే మయంగం రా రా రా
అని దాహం వేసిన వాడు మంచినీళ్ళు 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 అని అన్నట్లుగా అంటూ మయంగు మోహపడుతోంది. సిట్టనే మంచి అర్థాలు రెండు చెప్పారు. లక్ష్మీదేవికి ఇష్టమైన వాడా అని ఒక అర్థం. సిట్టనే ఏమి శిష్టుడవయ్యా, నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు ఆడజాతి అనేది నశించిపోవడానికి, అంత ఉపకారం చేస్తున్నావు తండ్రి. చెలినీరు తిరువరంగత్తాయి చల్లగా కావేరి నది తీరంలో నువ్వు శయనించి ఉన్నావు. ఇవాళ తిరత్తు ఎం సిందిత్త ఈవుడు మాట ఏం చేసావు? నువ్వు సుఖంగా ఉంటే చాలదు, మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళని కూడా సుఖపెట్టాలి కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతున్నారు అంటున్నారు. 5వ పాసనం. దిశిక్కుం తేరుం కైకూపుం తిరువరంగత్తుళ్ళ ఎన్నం బందిక్కుం அங்கே மழை கண்ணீர் மல்கா வந்திடா என்றே மயங்கும் அந்தி போது அவனன் உடல் இழந்தானே அலை கடல் களைந்தாரமுதே சந்தித்து உன் சரணம் சார்வதே வலித்த தையலை மையல் செய்தாயே. ఎంత మాట్లాడుకుంటున్నట్లుగా నమ్మాళ్వార్లు ఆర్తి ప్రధానంగా అద్భుతంగా, ఏమయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు పని చేశావు, ఏమిటా పని చేశావు నువ్వు? అందిపోదు అవునన్ సంధ్యాకాలంలో అవునన్ హిరణ్యాసురుని ఊడల్ ఇళందానే శరీరాన్ని చీల్చినవాడా. వాడు నియమాలు పెట్టుకున్నాడు కదా, పగలు కాదు రాత్రి కాదు కింద కాదు పైన కాదు, వాటన్నిటికీ తగ్గట్టుగా సంధ్యా సమయంలో రాక్షస సంహారం చేసిన వాడివి కదయ్యా నువ్వు. అందువల్ల అలై కడల్ కడైందారముదే అలలు కొట్టుచున్న సముద్రాన్ని చిలికినటువంటి క్షీర సాగర మదనము చేసినటువంటి ఆరముదే అమృత స్వరూపుడా అంటే నిరతిశయ భోగ్య స్వరూపుడా. చెందిత్తు శరణం శార్వదు నీ దగ్గరకు వచ్చి నీ తిరువడిగళ్ళని శరణగా పొందాలని వలిత మా అమ్మాయికి చాలా పట్టుదలగా ఉంది. తయ్యలై ఈ నాయకిని మయ్యల్ సైదానే భ్రమింపచేసిన వాడవైన రంగనాథ, ఏదో చెయ్యాలని వస్తోంది, నీకు శరణాగతి చేయాలనుకుంటోంది, అంతలో మూర్ఛ వచ్చేస్తోంది, అంతలో ఏవో ప్రలాపాలు నోట్లో మాటలు వస్తున్నాయి, అంతలో తెలివిపోతోంది. అయ్యయ్యో ఎంత బాధ పెట్టేస్తున్నావయ్యా. సిందిక్కున్ నిన్నే ధ్యానిస్తోంది, సైకున్ నీ వైపే చూసి అన్ని వైపులా చూస్తూ అలా దాసోహం పెడుతూ మోహంలోకి పడిపోతోంది. తేరున్ మళ్ళీ అంతలో తెలివి తెచ్చుకుంటోంది. కైకూపం మళ్ళీ చేతులు జోడిస్తోంది. ఈ క్రియాకలాపాలను చూడండి ఎంత బాగా రాశారో పాసురంలో. కొంచెం మనస్థిమితం తప్పినప్పుడు ఆ ఆర్తితోటి బాధతోటి ఓ వస్తావా, ఇంకా రావేంటి, రానాయన ఎప్పుడు వచ్చావులే, ఇలా రకరకాల ప్రకటనలు క్రియలు కూడా చేస్తుంటారు. అలా ఈవిడ కూడా ఓసారి దాసోహం పెడుతోంది, ఓసారి ఇది ఎంత నిర్దయుడు ఏమిటయ్యా అంటోంది, ఇలా రకరకాలుగా ప్రశ్నిస్తోంది అని కూడా చెప్తున్నారనమాట. తిరువరంగత్తుళ్ళాయ్ శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి ఎన్నం వందికు నీకు నమస్కారం. తండ్రి నన్ను ఎలా రక్షిస్తావో నీదే బాధ్యత. అంగే మన కన్నీర్మల్గా అలా కళ్ళల్లోంచి చన్నీళ్లు వస్తే ఆనందం అంటారు, వెన్నీళ్ళు వస్తే దుఃఖం అంటారు. ఇక్కడ స్వామి ధ్యానంలో ఉండడమనే ఆనందం ఉంది కాబట్టి బహుశా నీళ్లు చల్లగానూ రావచ్చు, దూరమయ్యాడని దుఃఖంతో వేడిగానూ రావచ్చు. వందిడా ఎండ్రండి రా తండ్రి రా తండ్రి రా తండ్రి అని అంటూ మయంగున్ మోహించును. ఎంత బాధపడుతుందయ్యా మా అమ్మాయిని ఇలా బాధ పెట్టడం, నీకు ఏమాత్రమైన న్యాయంగా ఉందా అని అడుగుతున్నారు. 5వ పాసుర వ్యాఖ్యానము 7 పాటు 58వ పేజీలో ఉందండి. 7 పాటు
இவளுக்கும் பிரதிட்சணம் வேறு தொன்னோடன்னோ சேராதே வருகிற அவஸ்தா பேதங்களை அறிவித்து இவளை இப்படி படுத்தப்பு உம்முடையை నేర్మైకు పోలుమో ఎంగిరాళ్. చాలా అందమైనటువంటి ప్రశ్న. ఈవిడ పరిస్థితి ప్రతిక్షణం భేదిత్తు క్షణక్షణానికి మారిపోతుందయ్యా. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి పడుకుందిలే పర్వాలేదు అనుకోవడం లేదు, అంతలో తుడిపడి లేస్తాను. అయ్యో భయపడిందిలే అనడం లేదు, అంతలో మూర్చపోతోంది. పరస్పర విరుద్ధమైనటువంటి అవిస్తాభేదం ఎరివిత్తు ఇన్ని రకాల భేదభావాలని యాక్షన్స్ అన్నమాట పొంది ఇవళై ఇప్పటి పడత్తకై ఉమ్మడయ్య నిర్మైకు పోరుమో. ఈవిడని ఇలా చేయడం నీ స్వభావానికి తగినదేనా? నువ్వేదో పెద్ద దయాస్వరూపుడు అంటావు, లోకమంతా చెప్పుకుంటుంది. ఏమిటయ్యా నీ దయ? ఒక ఆవిడ నీ ముందు ఇలాగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటే రక్షించాలని కూడా ఆలోచించకుండా ఎలా ఉండగలుగుతున్నావయ్యా? సిందిక్కుం ఉమ్ముడయ్యా சௌந்தர்யாதிகளையும் மொட்டை கலவையையும் நினைக்கும் முன்பு இவ்வனுசந்தானம் என்றே ஆயித்து இருந்தదు. నీ సౌందర్యాదులు, నీతోటి ఆవిడ కలిసినటువంటి ఆ భావాలు అది తలచుకోక ముందు ఈవిడ బాగానే ఉంది. అవేం గుర్తు రాకముందు ఈవిడ హాయిగా ఉంది. లేదు ఈ ఆలోచన లేదు ఆవిడకి. మోహపడిపోవడం, ఈ ఆలోచన ఇదంతా కూడా అస్వస్థత యొక్క లక్షణం. నిన్ను తలుచుకోవడం వల్ల వచ్చినటువంటి లక్షణము అన్నమాట. మోహత్తోపాధీదుం ఒక వికృతియా ఇరుక్కినపడి, మోహంతో పాటు ఇది ఒక వికారము అంటే ఏంటండి? మార్పు అని అర్థం. లోకంలో కొన్ని పదాల అర్థాలు మారిపోయాయి. వికారంగా ఉందండి అంటే మనకేదో బయటికి పోయేలాగా వంతి వస్తుంది అన్నట్లుగా చెప్పుకుంటాం. వికృతి అంటే మార్పు అని అర్థం అండి. ఇంతకు ముందు ఈవిడలో ఇలాంటి మార్పు లేదు. ఇప్పుడు నిన్ను కలుసుకున్న తర్వాత మా అమ్మాయి ఇంతలాగా మారిపోయింది అని. దిశైకుం అప్పోదే కానపెరామయ్యాలే మోహికం. మళ్ళీ ఒకసారి నిన్ను ధ్యానిస్తుంది. అయ్యో ఇంకా రాలేదే అని పడిపోతుంది, మూర్ఛ వచ్చేస్తూ ఉంటుంది. తేరుం ஒரு హేతువిన్రిక్కే ఇరుక్కత్తేరా నిన్నాడు. మళ్ళీ ఎందుకు తేరుకుందండి? ఏమో, ఒక కారణం ఏం లేదు. అంతలో నెమ్మదిగా మళ్ళీ స్పృహలోకి వస్తుంది. ఇది తాను భయావహమాయిరెక్కదా ఎత్తు. ఈ పరిస్థితి చాలా తల్లికి చాలా భయంగా ఉంది. ఎందుకండి అంత భయం తల్లికి అంటే? అయ్యో స్పృహలో ఉందా అంటే స్పృహలో ఉండట్లా. అయ్యో మూర్ఛపోయిందా అంటే మూర్ఛ కాదు, మూర్ఛ తెలివి. ఎప్పుడు ఏమైపోతుందో తెలియకుండా తల్లిని దడలాడించేస్తోంది. మాంసల్లా నెక్క అపేక్షితం పెత్తారే పోలేదేరువై భయావహమిరే. ఎందుకంటే కోరిక ఫలించకుండానే తెలివి వచ్చిందంటే అది నిజమైనటువంటి తెలివి కాదు, చాలా భయమేసేటువంటి తెలివి కదా. చరమదశయ్యల్ పిరక్కం తెలివిక్కుం మంజ వేణుమే. ఇది స్టేట్మెంట్ అండి. చరమదశయ్యల్ పిరక్కం తెలివిక్కుం చాలా చక్కటి వాక్యం. ఏమిటంటే చరమదశలో తెలివి అంటే మన భాషలో చెప్పాలంటే చావు తెలివేన. అలాగా ఉండి ఉన్నవాడు ఒక్కసారి తెలుగులోకి వచ్చాడు అంటే బాబాయ్ వీడికి తెలివి వచ్చింది, ఇంకెంతసేపు ఉంటాడో ఉండడో అని భయం వేసే పరిస్థితి కదా. అందువల్ల తెలివిక్కుం అంజ వేయడమే, దానికి భయపడాలి కదా. உயர்ந்த பிள்ளை பாடும் போது கெட்டேன் இவள் தேரும் என்பదే என்று జీయర్ అరుళి వరాం. చాలా బాగుందండి. ఉయింద పిళ్ళై అనే ఒక గాయకులు నంజయ్యర్ దగ్గర ఈ పాసురాన్ని మామూలుగా సేవాకాలం మనం అభ్యాసం చేసుకున్నట్లే వారు రోజు చదువుకుంటూ ఉండేవారట. అలాగే ఒక రోజు చదువుతున్నారట. అలా గానం చేస్తూ ఉంటే విని నంజయ్యరు ఆయనట ఒక్క మాట అన్నారటండి. కెట్టేన్ ఇవళ్ తేరుం ఎన్పదే ఎందు జీయర్ అరుడెచ్చై వరాం. అయ్యి బాబాయ్ ఈవిడికి తెలివి వచ్చేసింది అనేవారు. అదేంటండి తెలివి వచ్చేస్తే చాలా ఆనందంగా చక్కగా తెలివి వచ్చింది అని చెప్పుకోవాలి, కానీ భయపడ్డం ఏమిటండి అని అంటే ఇది ఏం తెలుగు?
చివరి తెలుగు ఏమిటో అనేటువంటి భయం. కైకూపం ఇది వాళ్ళకు ప్రకృతికి జయమయంగం కైకూపం ఎన్నదు. ఇంకా చేతులు జోడిస్తుంది. చేతులు జోడిస్తుంది అంటే అది ఏదో నమస్కారం చెయ్యాలి, ఇది మన ధర్మం అని ధర్మాధర్మాలు తెలియచేయడం కాదు. అలాగే ఉంటుంది, అలాగే కొంతమంది అలా ఉంటారు. పెద్దల దగ్గర నిలబడతారా, అసలు చేతులు ఇలా తీయరను. స్వామి అమ్మ స్వామి ఇదే స్వామి ఇలా చేశాం స్వామి, ఇలా ఇలా దండం చేతులు జోడించే ఉంచుతారు. మామూలు స్థితికి రారు. అలా ఈవిడికి ఇది అలవాటైపోయింది. ఆ అలవాటైపోయి తేరు కై కూపం తెలివచ్చినట్లుగా చేతులు జోడించినట్లుగా నమస్కరించి, ఇది సహజ లక్షణం. ఆవిడ మిగిలిన స్థితి మారచ్చు గాని దండం పెట్టడం అనేటువంటి స్థితి మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంది. మోహంలో ఉన్న నాయక బ్రతికి ఉన్న స్పృహ లేకపోయినా చేతులు మాత్రం జోడించే ఉంటున్నాయి. స్వరూపానుబంధి అయి ఉంటుంది ఈవిడ నమస్కారం. జీవుడు పెరుమాళ్ళకి ఎప్పుడు నమస్కరించాలని ఏమో, అందువల్ల ఎప్పుడు అలాగే ఉంటుంది ఆవిడ. அல்லாதன சஞ்சரியாய் செல்லா நிற்க இதன்னு ஸ்திரமாய் செல்லா நிற்கும் స్వరూపానుబంధియాగయ్యాలే నిత్యాంజలి పుటాయన్న కడవదిరే. అక్కడ నిత్య సూర్యులందరూ నిత్యాంజలి పుటాహ చేతులు జోడించే ఉంటారు. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు జోడించి నిలబడడం అనేది ఒక ధర్మం అండి, ఒక ప్రపత్తి లక్షణం అండి. ఇలా మామూలుగా చేతులు వెనక్కి కట్టుకున్నాం, లేకపోతే ఇలా పెట్టుకున్నాం, లేకపోతే ఇలా పెట్టుకున్నాం, లేకపోతే ఏమిటండి చెప్తున్నారు, ఇలా ఉండకూడదు. రెండు చేతులు జోడించి నిలబడ్డము. నిత్యాంజలి పుటాయన్నక్కడ మోహத்திலும் உணர்த்தேலும் సత్తయ్యుండే వెలివిలాడిమై செய்ய வேண்டும் అన్నదిరే నిన్నరైనన్నారు. స్వరూపం ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపేస్తారు. వ్యాఖ్యానం సర్వకాల సర్వావస్థల్లోని సేవ చేసుకుంటానని చెప్పారు కదా నమ్మాళ్ళు వాళ్ళు. వెలివిలాడిమై செய்ய வேண்டும் విచ్చిత్తి లేని కైంకర్యం చేస్తానన్నారు కదా. అందువల్ల కైంకర్య రూపంగా దాసోహం పెట్టి అలాగే ఉండిపోతున్నారు. అనవర్తమానందరే పరమార్థమావదు. ఏదైనా చెప్పింది అనేటువంటిది చెయ్యాలి. ఈ నమస్కారం చేయడంలో మనం ఏదైనా చెప్పాము అంటే అది చెయ్యాలి, అంటే ఆచరణ పర్యంతం రావాలి అని చెప్పడం. అనవర్తమానమానదిరే పరమార్థమావదు. తిరువరంగత్తుళ్ళ ఎన్నం పెరుమాళే ఎన్ను చెయ్యారు. అది జేరు శ్రీరంగంలో నివసించేవాడా అంటే ఏమిటండి అర్థం? ఓ పెరుమాళ్ళే అని అర్థం అంట. జియ్యర్ అలా చదివేవారట. పెరుమాళే ఎన్ను ఓ దైవమా అని జియ్యర్ అన్నారు అని. అంటే శ్రీరంగంలో ఉన్నది సాక్షాత్తు వైకుంఠనాథుడే అనే మాటని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం అన్నమాట. ఆ ఊరిని సంబంధం కొండుపోలే కాణం అవరయ్యం విరుంబిత్తు வந்திற்கும் திருவரங்கத்துள்ளா என்னது நெஞ்சிலே வழிம்பிட்டு ஒரு முகமே முருவலே ஒருவளையுமே என்றோ ஸ்தோத்திரம் பண்ணான் என்னால் எண்ணுதல் பக்னாபிமானையாய் திருவடிகளிலே விழுந்து கிடக்கும் எண்ணுதல். அங்கே அவ்வவஸ்தையிலே மழை கண்ணீரிச்சாதே குளிர்ந்த கண்ணீர் மலகா வந்திடா என்று சொல்லி అచ్చొల్లవోడే అరివు కెడుం. చాలా చక్కగా ఉందండి ఇది. నమస్కరిస్తుంది, కళ్ళ నిండా నీళ్లు వచ్చేస్తాయి. ఆ వందాయ్ వందాయ్ వందిడాయ్ రావయ్య వందిక్కుం. వందనంటే స్తుతి స్తోత్రము చేస్తుంది. ఆహా ఏమి ముఖం ఆవిడ అనుకుంటుందిటండి. ஒரு ముఖమే, ఆహా ఏం ముఖం అండి, అద్వితీయ ముఖం. మురువలే, అబ్బా ఏం చిరునవ్వండి. అది ఆ చిరునవ్వు దగ్గరికి వచ్చేటప్పటికి ஒரு వళయ్యమే, ఆహా ఏమాభరణాలు, ఏమి గాజులు, ఏమి హారాలు, ఎంత అందమైన అలంకారం అండి. ఎందు స్తోత్రం పన్నానెన్నాళ్ళెన్నుదల్ భగ్నాభిమానయ్యాయి తిరువడిగడిలే విజందు కిడక్కుమెన్నుదల్. అలా అంటూనే ఉంటుంది. అభిమానాన్ని వదిలిపెట్టి ఆయన పాదాల మీద వాలిపోతూ ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అచ్చలవోడే అరువుకడం అంగే అంగే అక్కడే అంటే అవస్థయిలే మడై కన్నీరిచ్చాది కుళిరంద కన్నీరు మల్గా చల్లటి నీళ్లతోటి కన్నీళ్లతోటి. ఇక్కడ మరి ఏమండి ఆనందంగా ఉంటే కదా చల్లటి నీళ్ళు వస్తాయి. ఈవిడ మరి దుఃఖంగా ఉంది కదా అంటే
స్వామిని చూశాను అని ఆనంద స్థితి వచ్చేసి కళ్ళల్లోంచి చల్లటి నీళ్లు కూడా వచ్చేంత పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అచ్చోద ఓడే అరువు కడం నినైత పోదాగ వరపోమో ఎన్నా. అది ఆవిడ ఆయన కాళ్ళ మీద పడి నమస్కరిస్తోంది. కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి, పిలుస్తూనే ఉంది, తెలివి తప్పిపోతూనే ఉంది. అయ్య బాబోయ్ ఏమిటండి ఈ పరిస్థితి అని అంటేట అది అందిపోదు. మత్త సర్వమహం సర్వం என்று தெளிந்திருப்பார்போதவோ ఉదవలావదు అరివికుడు వార్కు ఉదవలాగాదో. చాలా మంచి తలంచి నువ్వు అనుకుంటేనే రాగలవా? ఆవేళ ప్రహ్లాదుడి కోసం వచ్చావు కదా. ఇక్కడ నమ్మాళ్ళ వారు ఏమంటున్నారంటే, ప్రహ్లాదుడు మత్త సర్వం అహం సర్వం, నా నుంచే అంతా వచ్చింది, నేనే అంతా అని పరిపూర్ణ జ్ఞానంతో పలికాడు. ఈ రిఫరెన్స్ మనకి చాలా సార్లు వస్తుందండి. ఏంటి ఈ రిఫరెన్స్ కి అర్థము? తననే పరమాత్మగా ఊహించుకున్నంత బాగా మాట్లాడాడు ప్రహ్లాదుడు అని చాలా సార్లు చెప్పుకున్నాం. నేనే నా నుంచే సృష్టి వచ్చింది అంటే, ప్రహ్లాద నువ్వా సృష్టించావు అంటే కాదు, నేను దైవంగా భావించేటువంటి ఈ ఆత్మలో ఉన్న ఈ పెరుమాళ్ళ వల్లనే సృష్టి కలిగింది అనేటువంటి ఒక అందమైనటువంటి భావం అన్నమాట. అంటే పరమాత్మాత్మకుణ్ణిని. ఇది ఎక్కడొచ్చినా ఈ పదం మీరు గుర్తు పెట్టుకోండి. మత్త సర్వం, నా నుంచే అంతా అన్నాడు ప్రహ్లాదుడు. అంటే పరమాత్మ ఆత్మకుడని, పరమాత్మ నా ఆత్మలో వేంచేసి ఉన్నాడు అనేటువంటిదే అనమాట. అంటే ఈయన అడుగుతున్నారనమాట, ఏమయ్యా నీకేమన్నా కొన్ని నియమాలు ఉన్నాయా? జ్ఞానం ఉన్న వాళ్ళనే అరవు గడివారు కుదవలా కాదు, జ్ఞానం ఉన్న వాళ్ళనే రక్షిస్తావా? జ్ఞానం లేని వాళ్ళని జ్ఞానహీనురాలనైనా నాకు ఉపకరించవా? அவன் வரத்துக்கு அவிருத்தமாக இருப்பதற் காலத்திலே அசுர பிரகிருத்தியா இருக்கிறா அவனனை உடைய శరీరத்தை పిళందు పోగట్టిల్లయ్యో. ఆనాడు రాక్షసుని అది రావడానికి అనుకూలమైన సమయాన్ని కూడా ఎంచుకొని, రాత్రి కాక పగలు కాక సంధ్యా సమయాన్ని నువ్వు తీసుకొని అలాంటి సమయంలో వచ్చిన వాడివి కదా తండ్రి. అది అడవికరలాగాదా? அவன் வரத்துக்கு விருத்தமாயிருப்பதற் காலத்திலே, విరుద్ధమైన కాలం సంధ్యా సమయం, అసుర ప్రకృతియాయిరిக்கிற அவனனுடைய శరీరத்தை పిళందు ఆ రాక్షసుడి యొక్క హిరణ్య కశిపుని యొక్క శరీరాన్ని చీల్చినటువంటి వాడు తమ పంపగయ్యానాలో. ఇంకో అందమైన తండ్రి పగవాడైతేనే రక్షిస్తావా తండ్రి? ఇది అందమైనటువంటి వ్యాఖ్యానాలన్నీ ఇలా అడుగుతుంటారు. చాలా సార్లు చెప్పుకున్నాం. ఓహో అతని తండ్రి పగవాడైతేనే కాపాడుతావా? ఉదవలావదు నేను పగయ్యానాలు తవలాగాదో. నువ్వే పగవాడువైతే ఇంక నన్ను రక్షించే వాళ్ళెవరయ్యా? ఎవ్వళవల్ ఉదివామైக்கும் ஏற்பட பகையில்லை இரே அதற்கு கால சிறுக்க நொக்கு ఉదవినమయ్యుండు అది తప్పిదిరే అన్నా. అయ్యా ఏమిటండి ఆళ్వార్లకి పెరుమాళ్ళు పగవాడు ఎలా అవుతాడండి అంటే, మరి ఇలాంటి సమయంలో రక్షించలేదు అంటే పగవాడు మామూలు పగవాడు కాదు, చాలా భయంకరమైనటువంటి పగవాడు. ఎన్మోనే ఉదవావదు అలై కడల్ కడైంద ప్రయోజనాంతరపరత్వం నగపడ కడలై కడైందు కొడెత్తిలయ్యో ఉన్నాయి. సరే అప్పుడేదో పసివాడిని నేను కాపాడాను అనుకోండి, మళ్ళీ ఎక్కడైనా చేశానా అలాగా అంటావేమో. ప్రయోజనాంతరపరులైన దేవతల ప్రయోజనాంతరపరకు నిన్ను కోరుకోలేదు. నీ వల్ల సముద్రాన్ని చిలికించి అమృతాన్ని కావాలనుకున్న వాళ్ళు ప్రయోజన అంతర అంటే ఇతర ప్రయోజనం కావాలనే వాళ్ళకి ప్రయోజనం కొళ్ళవారుకో. నువ్వే ప్రయోజనం అనుకున్న వాళ్ళని రక్షించవా? నీ వల్ల వాళ్ళకి కావలసిన లాభాలు పొందే వాళ్ళు చేయించుకుంటారే, వాళ్ళనైతేనే నువ్వు కాపాడుతావా? கடல் கடல் கடைந்த பிரயோஜனம் தருவதற்கும் அகப்படக்கடலை கடைந்து குளத்திலே உன்னை கொண்டு பிரயோஜனம் கொள்வாருக்கோ உதவலாவது. உன்னையே பிரயோஜனம் என்ன இருப்பார்க்கு
నిన్నే ప్రయోజనంగా భావించినటువంటి వారికి ఉదవలా కాదు. ఏమయ్యా నువ్వు ఉపయోగపడవా? ஆரமுதே இவருடைய அமிர்தத்தை கொண்டாயித்து இவர்கள் கடலை కడైందదు. అది ఈమె అమృతాన్ని పెట్టి సముద్రాన్ని చిలికించి అసారమైన అమృతాన్ని నువ్వు అనే అమృతంతో అసారమైన అమృతాన్ని కోరుకున్నారు దేవతలు. ఇక్కడ செந்தித் இத்தியாதி உன்னை கேட்டு திருவடிச்சார வேணும் என்று யோசித்தயாருக்கிற ఇవళే ఇప్పటి అరువు ఇక్కడిపదే. ఈవిడేమో నువ్వే అమృతానివి, నువ్వే కావాలి అంటాం. వాళ్ళు ఉప్పుచారును కోరుకున్నారు, నువ్వేమో నిన్నే కోరుకున్నటువంటి వాళ్ళను రక్షించావా నువ్వు? வலித பிராணனை பலாத்காரத்தாலே தரித்த அன்னித்தே உன்னை கிட்டி சன்னிதிலே முடியும் இத்தனை என்னும் ప్రాణై దొరికిత్ర ఇవళ ఎన్నుదల్. అది నిన్ను ఆశ్రయించి నువ్వు లేకపోతే, నీ పాద సన్నిధిని చేరకపోతే నేను బ్రతకలేను అనే వాళ్ళని బ్రతికించవా? నిన్ను అడ్డు పెట్టుకుని వాళ్ళ పనులు చేసుకోవడానికే ఉపయోగపడే వాళ్ళకే నువ్వు ఉపయోగపడతావా? తావద్యహం దూత జిజీ విషయం ఎన్ను పాణం ఇరిక్కెరదు. అంటే సీతమ్మ ఎంత లోపల రామచంద్ర స్వామి కష్టపడి వస్తాడో అప్పటిదాకా నేను బ్రతికుంటాను అంది. ఎందుకని అంది? తావద్యం దూత జిజీ విషయం. ఇంత కష్టపడి రామచంద్రుడు ఈ అడవికి వస్తే తీరా నేను ప్రాణాలతో లేకపోతే పాపం నా స్వామి ఎంత కష్టపడిపోతాడయ్యా, అందువల్ల ఆయన వచ్చేదాకా నేను బ్రతికి ఉంటాను అని ఆవిడ అన్నట్లుగా ఎన్ను కాణం ఇరక్కరదు. మైయల్ செய்தானே ఉమ్మయాసై పట్టవడుకుం మయక్కమేయో ఫలిత్తు విట్టదు. నువ్వు కావాలనుకున్న వారికి తెలివి లేకుండా చేసి మోహింపచేసి ప్రాణాలు ఉంటాయో ఉండవో అని కళ్ళడిల్లేలా చెయ్యడమేనా నీ పరమార్థం? నీ కోరిక కదా తండ్రి. ఎవరైతే నిన్ను కోరుకున్నారో వాళ్ళని గిలగిల్లాడేలా చేస్తావా? ఇదేనా నువ్వు చేసేటువంటి పని అని 5వ పాసురంలో ప్రశ్నిస్తోంది. சிந்திக்கும் திசைக்கும் தேரும் கை கூப்பும் திருவரங்கத்துள்ளா எண்ணம் வந்திக்கும் அங்கே மழை கண்ணீர் மல்கா வந்திடா என்னே மயங்கும் அங்கி போது அவனன் உடல் இடந்தானே அலை கடல் களைந்தாரமுதே செந்தித்துவன் சரணம் சார்வதே வலித்தார் தையலை மையல் செய்தானே. தேவேசம் கோலநாதம் నైదమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టార కౌచ గోవిందం పూరణాదేన చ సకురు కేసేంద్ర సింధుం యతీంద్రం మాలాదుర్యామనా వ్యోమమరుదనిదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుమాల్ సేన முதலே சடுகோ பன்னாதமணி சீரிய கண்ணார் மணக்கால் நம்பி சந்திராமாட வந்தார் குருமாலாதர குருகை பிரார்க்கம் பாமிதிரா சர்கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தகனே திருக்கண்ணக்கம்புழைய நம்பிள்ளை இவர் ஈழத்தற்கே எந்த மாதவர் பத்மநாபரிவரருடாளர் திருவடியோன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాససుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య యామాతరం మునెవ్వాలి తిరువాయ్మొழி பிள்ளை மாதவாழ்வாழும் மனவாழ மாமனவன் வாழியவன் மாறும் திருவாய்மொழி பிள்ளை மாநிலத்தோர் தேரும் வழி உரைக்கும் சேர் శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాదితనోభవం లోకాంతాచార్య శిష్యం ఉడైవర్మాంబదే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి కీర్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత దృష్టికి దాసోహం.